అందరికీ నమస్తే. నేను మీ ఘనవ్యక్తి శ్రీనివాస్. ఒక విషయం ఏందంటే, నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక ఇష్యూ అనేది బయటకొస్తుంది. ఇది చాలామందికి తెలుసో తెలియకపోవచ్చు. నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి ఇష్యూ అంటే, మైనింగ్‌కి సంబంధించిన విషయం. ఈ మైనింగ్‌కి సంబంధించిన విషయంలో మెయిన్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారని చెప్పేసి మాకు తెలిసింది. ఎవరైతే బహుజనులకు సంబంధించిన భూములున్నాయో, అంటే మైనింగ్స్ ఉన్నాయో, ఈ మైనింగ్స్‌ని మొత్తము దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమనంటారంట, మాకు తెలిసినంత సమాచారం ప్రకారము వాళ్ళేమని చెప్తారంట, ఇక్కడ కేవలం రెడ్డిల చేతిలో మాత్రమే మైనింగ్స్ ఉండాలా, మిగతా ఎవరి చేతిలో మైనింగ్స్ ఉండొద్దు అని చెప్పేసి, ఎవరి చేతుల్లో అయితే మైనింగ్స్ ఉన్నాయో వాళ్ళని భయపెడుతూ, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ, బెదిరిస్తూ ఆ మైనింగ్స్ రాయించుకునే పనిలో ఇప్పుడు పడ్డారని చెప్పేసి మాకు వినబడుతుంది. దీంట్లో ముఖ్య పాత్ర రేవంత్ రెడ్డి గారి తమ్ముడో లేదో అన్ననో, ఆయనకు సంబంధించిన బంధువు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పేసి మాకు కూడా తెలిసింది. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాము, మీరు ఏదైతే ప్రజాపాలన అంటున్నారో, ప్రజాపాలనగా మాత్రమే పరిపాలించండి. మీరు దౌర్జన్యాలు చేయడం కనుక మొదలు పెడితే తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ మీకు సంబంధించిన ప్రతి ఒక్క లూపోర్స్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతాము. ఎవ్వరికి ఇక్కడ భయపడేది లేదు. ఏమనుకుంటున్నారు మీరు? బహుజనులు అంటే అంత చేతగానోళ్ళు అనుకుంటున్నారా? భయపెట్టి భూములు లాక్కోవాలని చెప్పి చూస్తారా? ఇంతకుముందున్న ప్రభుత్వం మొత్తం భూములు లాక్కున్నది. మీరేమో మైనింగ్స్ మీద పడి మైనింగ్స్ లాక్కోవాలనుకుంటారు. అంటే బహుజనులు ఎవడు వ్యాపారం చేసుకోవద్దా? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏదైనా వ్యాపారం చేద్దామంటే ఆ వ్యాపారం లాగేసుకుంటారు. ఏ రకంగా మాట్లాడతారండి మీరు? ఓన్లీ రెడ్డిల చేతిలో మాత్రమే మైనింగ్స్ ఉండాలి, మిగతా వాళ్ళ చేతిలో ఉండొద్దని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు ఏ రకమైన డైరెక్షన్, అంటే వాళ్ళకు ఏ రకంగా ముందుకెళ్ళానని చెప్పేసి అంటాడు? ఆదేశాలు ఎట్లా ఇస్తాడు ఆయన? ఇదే జరుగుతుందా? అంటే మరో నేర చరిత్రను, మరో రకమైన మాఫియాని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడదాం అనుకుంటున్నారా? ఇది ఎప్పటికీ చెల్లది. రేవంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మీకు కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఈ పని మంచిది కాదు. దీన్ని మీరు మానేస్తే బాగుంటుంది. మీరు చేయాల్సింది ప్రజలకు సంబంధించిన పనుల మీద మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరించండి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేయండి. దానికి మేము వెన్నంటూ ఉంటాము. పసుపు బోర్డు ఇంకా రాలేదు, పసుపు బోర్డు పెడతామన్నారు, పసుపు బోర్డు ఇంకా రాలేదు. దానికి సంబంధించిన మనం ప్రయత్నం చేస్తామంటే ప్రయత్నం చేయండి, మేము వెన్నంటూ ఉంటాం. అంతేగాని ఎవరు బహుజనుల చేతులు ఎవరైతే భూములు ఉన్నాయో, అంటే మైనింగ్స్లు, వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్కోవాలి, ఇక్కడ కేవలం రెడ్డిల చేతిలో మాత్రమే ఉండాలని చెప్పేసి ఎలా మాట్లాడతారు మీరు? ఇంకా కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు బలవంతంగా లాక్కోవడం ఏంది? అంటే మీరు ప్రజాపాలన అని చెప్పేసి ఎటువైపు వెళ్తున్నారు? 10 ఏళ్ళు మా చేతిలో డబ్బులు లేవు, ఎలాగైనా సరే మేము ఈ భూములను లాక్కుంటాము, మేము వ్యాపారం చేసుకుందాం. ఇదా మీరు ఈరోజు చేస్తున్నది? అంటే రెడ్డిల చేతుల్లోనే పరిపాలన ఉండాలి, రెడ్డిలకు సంబంధించిన అధికారులు మాత్రమే ఉండాలి, రెడ్డిలకు సంబంధించిన వ్యాపారాలు ఉండాలంటే మరి రెడ్డిలతోనే ఓట్లు వేయించుకోండి కదా. బహుజనులతో ఎందుకు ఓట్లు వేయించుకుంటారు? బహుజనులు ఎవరు ఓట్లు వేయద్దు, కేవలం రెడ్డిలే ఓట్లు వేయాలని చెప్పేసి ఎందుకు ప్రచారం చేసుకోలేదు? ఎందుకంటే మీకు అధికారం రాదు కాబట్టి, బహుజనులు లేకపోతే. అందుకోసం మిత్రులారా, మన బహుజన రాజ్యాధికారం, మన చేతుల రాజ్యాధికారం లేనంత మట్టుకు మనం ఈ రకంగానే ఉంటాము. మనం ఆ రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ ఇప్పటి వరకు మనం డివైడే ఉన్నాం. ఇప్పుడు అందరం కలిసికట్టుగా వచ్చి మన రాజ్యాధికారం మనం తెచ్చుకొని మన పరిపాలన మనం చేసుకున్నప్పుడే వీళ్ళకు చెంపపెట్టుగా ఉంటుంది, చెప్పుతో కొట్టినట్టుగా ఉంటుంది. జై తెలంగాణ.